ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. భారతీయ జనతా పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన రెండో జాబితాలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే టికెట్లు ఖరారు చేశారు. 3 రోజుల క్రితం పార్టీలో చేరిన 4 నేతలకు బీజేపీ టికెట్లు ఇచ్చారు. మొదటి జాబితాలోనూ ఫిరాయింపుదారులకే పెద్దపీట వేశారు. రెండో జాబితా అంతే. ఇక మూడో జాబితాలో రాబోయే 2 సీట్లు ఫిరాయింపు నేతలకే ఇవ్వటం ఖాయం. తెలంగాణలో బలపడ్డామంటోన్న బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరా? భారతీయ జనతా పార్టీ అంటే గతంలో సిద్ధాంత పార్టీ. పార్టీలో చేరికలకు ఆపరేషన్లు చేసేవారు కాదు. చేరేందుకు పెద్దగా నేతలు ఆసక్తి చూపేవారు కాదు. బీజేపీ సిద్ధాంతాలను పూర్తిగా ఆకలింపు చేసుకుని కింది స్థాయి నుంచి ఎదిగిన వారే నేతలుగా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, సోము వీర్రాజు ఇలాంటి వారంతా ఆ తరహా నేతలు. కానీ ఇప్పుడు బీజేపీని చూస్తే మొత్తం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. వారికే ప్రాధాన్యం లభిస్తోంది. దీనివల్ల కింది స్థాయి నుంచి పనిచేసుకుంటూ వస్తున్న వారికి నిరాశ కలుగుతోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అదే కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ గోడం నగేష్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి రప్పించి కాషాయ కండువా కప్పిన 3 రోజుల్లోనే టికెట్ ఇచ్చారు. ఆదిలాబాద్ బీజేపీ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్లు తీవ్ర అసంతృప్తి జ్వాలలతో రగులుతున్నారు. పార్టీలో ఉన్న తమను కాదని బీఆర్ఎస్ పార్టీ నేతకే టికెట్ ఇస్తారా అని వారు మండిపడుతున్నారు. పార్టీకి ఎవరూ లేని సమయంలో బీజేపీలో చేరి పోటీ చేసి ఎంపీగా గెలిచానని సోయం బాపురావు అంటున్నారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని, పార్టీ మారిపోవడానికి సిద్ధమని ఆయన అంటున్నారు. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ను బీజేపీ బరిలోకి దించింది. ఇటీవల వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఢిల్లీకి పిలిపించి ఆయనకు కేంద్ర నేతలతో కాషాయ కండువా కప్పి ఎన్నికల బరిలోకి దించారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డిని నల్గొండ ఎంపీ బరిలో దించారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సైదిరెడ్డి కమలం పార్టీలో చేరిన 3 రోజులకే టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ మొదటి జాబితాలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులుగా ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దించారు. మొదటి జాబితా ప్రకటించడానికి ముందు నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిపోయారు. వారికి టికెట్లు ఇచ్చేశారు. పోతుగంటి రాములు కుమారుడికి ఛాన్స్ ఇచ్చారు. భువనగిరి నుంచి బోర నర్సయ్య గౌడ్, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాస్త అటు ఇటుగా ఫిరాయించి పార్టీలోకి వచ్చిన వారే. బండి సంజయ్, కిషన్ రెడ్డి మాత్రమే బీజేపీని అంటిపెట్టుకుని ఉన్నారు. మిగతా అంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారే. రెండో జాబితాతో కలిసి మొత్తం తెలంగాణలో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. ఇంకా 2 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఒకటి ఖమ్మం నియోజకవర్గం కాగా మరొకటి వరంగల్ నియోజకవర్గం. ఈ రెండింట్లోనూ ఫిరాయింపుదారులకే ఛాన్స్ ఇవ్వనున్నారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఇటీవల పార్టీలో చేరిన జలగం వెంకట్రావు లేదా కొత్తగా చేరే నేతకు టికెట్ ఇస్తారు. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేరు ప్రచారంలో ఉంది. అంటే ఆ 2 సీట్లు కూడా ఫిరాయింపుదారులకే ఇస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ రాజకీయ మార్పులతో గతంలోనే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం మాజీ కాంగ్రెస్ నాయకురాలైన డీకే అరుణ్ను ఎన్నికల బరిలోకి దించారు. దీంతో మరో సీనియర్ నాయకుడైన జితేందర్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. మెదక్ పార్లమెంటు బరిలో మాజీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావును దించారు. రఘునందన్ రావు గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఆపై బీజేపీ తీర్థం స్వీకరించారు. పెద్దపల్లి పార్లమెంటు బరిలో బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ను రంగంలోకి దించారు. ఆయన బీఆర్ఎస్లో మండల స్థాయి నేత. మొత్తం మీద బీజేపీ ఇతర పార్టీల్లో బలమైన అభ్యర్థులకు కాషాయ కండువా కప్పి వారికే బీజేపీ టికెట్లు ఇవ్వడంపై కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతలపై ఎందుకు నమ్మకం పెట్టుకోవడం లేదనేది రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోన్న ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో తాము పనిచేయటం అవసరమా అన్న భావన కలుగుతోంది. పార్టీలో చేరేవారు ప్రజానేతలా అంటే కానే కాదన్న వాదనుంది. కేవలం బీఆర్ఎస్లో కొన్ని పదవులు అనుభవించటమే వారి ప్లస్ పాయింట్. అంత మాత్రాన్ని సీట్లు ఇచ్చేస్తారా? ఇలా వచ్చిన వారు పార్టీని అంటిపెట్టుకొని ఉంటారా అని క్యాడర్ నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం లేకుండా పోతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.